ప్రార్థనా జీవితంను నిర్లక్ష్యం చేయటం ద్వారా కూడా ఆత్మ ఆరిపోతుంది. ఎందుకంటే శక్తినిచ్చిన దేవుడు నిరంతరము మరలా శక్తిని కొనసాగించమని నువ్వు అడగాలని ఆశిస్తాడు. అందుకే యేసయ్య నేర్పిన ప్రార్థనలో అనుదిన ఆహారము అంటే ఏ రోజుకు ఆ రోజు దేవుని దగ్గరకు వచ్చి నువ్వు దినమునకు కావలసిన సమస్తం పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని కూడా అంతే. ఏ రోజుకు ఆ రోజు ప్రార్థనలో అగ్ని మండించమని దేవుణ్ణి వేడుకోవాలి. నీ హృదయ బలిపీఠం మీద దైవాగ్ని మండాలి. ప్రార్థన కాలము బహు ప్రియమాయను, బహు మాయను దేవుని వాక్యము, ప్రార్థన కాలము బహు ప్రియమాయను, సార్థకమాయను దేవుని వాక్యము, ప్రార్థనలే బలిపీఠములాయను, ప్రార్థనలే బలిపీఠములాయను, జయమని పాడెదను, నా విజయము పాడెదను, జయ హే జయ హే పాడు, జయ హే జయ హే అది జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుత. దేవునికి మహిమ. ప్రార్థన కూడా మనలో ఉన్న అగ్నిని డబల్ చేస్తుంది. ప్రార్థనలే బలిపీఠము, బలిపీఠం మీద అగ్ని ఆరకుండా నిరంతరం మండిస్తుంది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. అయ్యా, నాయన బాప్తీసం పొందినప్పుడు యాడికి పోయాడయ్యా? అయ్యా, తన సేవ ఆరంభం యాడికి పోయాడయ్యా? అరణ్యానికి పోయి 40 రోజులయ్యా. ఎందులో గడిపాడయ్యా? సేవ. యేసయ్య పరిచర్య ఆరంభం ప్రార్థన. యేసయ్య సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ముగింపు కూడా నా దేవా, నా దేవా నన్ను ఇలా ప్రార్థన. స్టార్టింగ్ ఎండింగ్. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. అగ్ని లాంటి దేవుడు, అపర పరిశుద్ధుడు అయిన మహనీయుడికి, అనంత గుణసంపన్నుడు బలశాలైన దేవునికి ప్రార్థన అవసరమైతే మనిషిగా ఉన్నప్పుడు నువ్వు పెద్ద మునగాళ్ళలాగా, మునగత్తెలాగా బిల్డప్ ప్రార్థన చేయకుండా తిరుగుతావు. మరి ఆరిపోకే మంటుతావా? ఎర్రిమొహమా? చెప్పు నాకు. అంత ఆయనకే బ్రతుకంతా ప్రార్థన అయితే కనీసం నీకు కనీస ప్రార్థన ఉండొద్దు? ఏమయ్యా మగ పురుషుడా? ఒక్కొక్క ఆయనకి ఇంట్లో మోకాళ్ళు వేయటం ప్రిస్టేజ్. ప్రార్థనకు రాయ్యా, ప్రార్థన యజబా ఎందుకు బ్రదర్ చేసి ఆమె ముందు నేను మోకాళ్ళు వేసిద్ది. ఓరి నీ ఎచ్చులో ఎచ్చులు, దేవుడి దగ్గర ఎచ్చులు ఎందుకు నాయనా? అవసరమైతే నువ్వు మోకాళ్ళు వేసి ఇంటి మొత్తాన్ని పిలువు నాయనా. ప్రార్థన జీవితమును నిర్లక్ష్యం చేసినందున చాలామంది భక్తి సన్నగిల్లిపోయి చల్లారిపోయి లోకస్తులుగా మారిపోయారు. ఆ భ్రష్టత్వం నీకు రాకుండా ఉండాలంటే నీ ప్రార్థనా బలిపీఠం మీద విజ్ఞాపనల అగ్ని నిత్యము మండాలి. లేకపోతే చల్లారుతావు. 2. మరి మూడవది ఎందుకు? మూడవది వాక్య ధ్యానము నిర్లక్ష్యం చేయటం.
దైవ వాక్యంతో నింపబడాల్సిన హృదయంలో లోకపు చెత్త నిండిపోయినందున కణకణలాడుతూ భగభగలాడుతూ మండే ఒత్తికి బూడిద యాడైతే ఏమైందో మీకు తెలుసు, కొడిగట్టుకుపోతుంది. అందుకే ప్రదీపమును వెలిగించుటకు నూనెతో పాటు బంగారు కత్తెర కూడా ఉండాలన్నాడు. యాజక పరిచర్యలో కత్తెర ఒకటి. ఇప్పుడు నేను కూడా కత్తెర పనే చేస్తున్నాను. ఇప్పుడు సంఘముగా మీరున్నారు. మీరు ఒక దీపం అయితే మీలో మిమ్మల్ని భక్తిగా అడ్డగించేటువంటి నుసి బూడిద ఏదైతే ఉందో ఈ వాక్యము దాన్ని కట్ చేస్తుంది. వాక్య ధ్యానం, వాక్య ప్రభావంతో నింపబడాల్సిన హృదయంలో సెల్ ఫోన్లోని చెత్తంతా నింపుకొని కూర్చున్నాం. ఒకప్పుడు ఏది గదిలిచ్చినా వాక్యంతో ప్రార్థన, వాక్యంతోనే మాటలంతా వాక్యంతోనే. ఇప్పుడు ప్రవర్తించటం లేదు, ప్రార్థించటం లేదు, వాక్య ధ్యానం కూడా నిర్లక్ష్యమైనందున అగ్ని ఉండాల్సిన స్థానములో బూడిద ఏర్పడింది. అందుకే ఆరిపోయే పరిస్థితి వచ్చింది. అర్థమైన వాళ్ళు చేతులెత్తి స్తోత్రాలు చెప్పండి. నిజంగా అర్థమైందా?